హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్. అదృశ్యం రీసెంట్గా మనకి ఓటీటీకి వచ్చింది. ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన మూవీ అనమాట. ఇది 2 hours ఉంది. మలయాళం నుంచి తెలుగులోకి అయితే డబ్ చేశారు. సో మలయాళం నుంచి వచ్చిన మ్యాక్స్ క్రైమ్ మూవీస్ ఏవైతే డిసప్పాయింట్ అయితే చేయవు, అండ్ ఈ మూవీ కూడా డిసప్పాయింట్ అయితే చేయలేదు. అంటే బ్లాక్ బస్టర్ అని చెప్పను, బట్ వన్ టైం డెఫినెట్గా వాచ్ చేయొచ్చు. ఒక 2 కొత్త పాయింట్స్ అయితే ఉంటాయి. సో అండ్ ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ కావచ్చు, మిగతాదంతా కూడా రెగ్యులర్ ప్యాటర్న్లో ఉన్నప్పటికీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. బాగుంది మూవీ. సింపుల్గా ఒక విలేజ్లో జరుగుతుంది అనమాట స్టోరీ అంతా. సో 2 లవర్స్ ఉంటారు, హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్ ఒకరోజు సడన్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఒక అతన్ని హత్య చేశాను, ఆ బాడీని అడవిలో ఒక దగ్గర పూడ్చిపెట్టాను, నేను మీకు చూపిస్తాను అని చెప్పింది అనమాట. మొత్తానికి పోలీసులు అందరినీ కూడా అడవికి అయితే తీసుకెళ్ళద్ది. అండ్ అడవికి తీసుకెళ్ళాక అక్కడ ఇచ్చే ట్విస్ట్లు ఏదైతే ఉందో ఆ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత అయితే కొంచెం ఇన్వెస్టిగేషన్ అవ్వచ్చు, ఇదంతా కొంచెం రెగ్యులర్గానే ఉంటుంది. అండ్ హత్యలు చేసిన మోటివ్ ఏంటనేది కూడా మనకు అర్థమైపోద్ది. కాకపోతే ఆ పాయింట్ ఒక్కటి కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళొద్ది చివరి వరకు. అండ్ ఆ హీరోయిన్ ఓకే, తను ఇలా చేయడంలో తప్పలేదని మనకు అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా బ్లాక్ బస్టర్ అని చెప్పను, బట్ వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు. క్రైమ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్గా నచ్చుద్ది, ఒకసారి అయితే చూడొచ్చు మూవీ. ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంది అదృశ్యం. సో చూడాలనుకుంటే ఈటీవీ విన్కి వెళ్ళి చూడొచ్చు. అండ్ మీకు ఈ మూవీ రివ్యూ నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్, బై. నెక్స్ట్ చూద్దాం, మళ్ళీ కలుద్దాం.